హలో ఫ్రెండ్స్, నమస్కారము. అసెట్ అలోకేషన్ చాలా ఇంపార్టెంట్ భావిస్తాము. రీటైల్ ఇన్వెస్టర్స్ దీన్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు. డెఫినెట్లీ యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఈ విషయం మీద మరింతగా హైలైట్ చేయటం అవసరం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ అనేది పర్టికులర్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఐడియా వచ్చింది. విశేషంగా మనకి ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా అడుగుతుంటే టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పండి, మేము దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉంటాము. సో అలాంటి ప్లస్ హాట్ స్టాక్ టిప్స్ ప్లస్ హైయెస్ట్ రేటింగ్ ఫండ్ ఏదైనా ఉంటేనే మాకు సజెస్ట్ చేయండి. రీసెంట్ గా పర్ఫార్మ్ చేసే ఫండ్ మాకు సజెస్ట్ చేయండి. ఎలాంటి కామన్ బిలీఫ్ పబ్లిక్ లో ఉంది అని మనకి స్టడీ ప్రిన్సన్ హుడ్ అండ్ వ్యూవర్ ద్వారా చేసిన స్టడీ కింద 90% ఆఫ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ లాంగ్ టర్మ్ అసెట్ అలోకేషన్ నుంచి వచ్చిందంట. ఇండివిజువల్ ఫండ్స్ ఒకటి రాదు అంట. అంటే చాలా క్లియర్ గా మనకి ఇక్కడ చెప్పటం ఏంటంటే, యాజ్ పర్ స్టడీ అసెట్ అలోకేషన్ మెయిన్ రోల్ ప్లే చేసింది ఇండివిజువల్ ఫండ్స్. సో మనం ఏ విధంగా మన డబ్బుని డివైడ్ చేస్తామో డిఫరెంట్ అసెట్స్ మీద డిపెండ్ అవుతుందంట మన మేజర్ బెనిఫిట్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ దేని మీద అంటారంటే, మనం మన దగ్గర ఉన్న 100 రూపాయలని మనం ఏ విధంగా డిఫరెంట్ అసెట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తాము, దాన్నే మనం అసెట్ అలోకేషన్. అట్లీ అసెట్ అలోకేషన్ ఇట్స్ డివైడింగ్ యువర్ పోర్ట్ఫోలియో అక్రాస్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అసెట్స్. సో కేటగిరీస్ ఆఫ్ అసెట్స్ అంటే గోల్డ్, సిల్వర్, ఈక్విటీ, డెట్, రియల్ ఎస్టేట్స్, డిఫరెంట్ అసెట్స్ మన ఎదురుగా అవి ఫిజికల్ ఫైనాన్షియల్ అసెట్స్ రెండింటిని కలుపుకుంటా మనం పోర్ట్ఫోలియో అనే అసెట్ అలొకేషన్ ద్వారా డైవర్సిఫై చేసుకుంటాం. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే రిస్క్ రివార్డ్ బెనిఫిట్స్ మనకి బ్యాలెన్స్ అవుతుంది. ప్లస్ మన గోల్స్ అనుకూలంగా మనం అసెట్స్ పర్సంటేజ్ వైజ్ లో మనం చూసుకోవాలి. టైం హొరైజన్ అనుకూలంగా అసెట్స్ కి మనం వెయిటేజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం జరుగుతుంది. ప్లస్ రిస్క్ ని టాలరేట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. టాలరేట్ అంటే నేను పెట్టుబడి పెట్టిన రూపాయలు తగ్గి 70 రూపాయలు, నేను ఈ డౌన్ ఫాల్ ఆఫ్ 30% నేను టాలరేట్ చేసుకుంటున్నాను, పానిక్ అవ్వట్లేదు. సో ఇలాంటి చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటాను. అంటే ఇది మార్కెట్ రిలేటెడ్ ప్రొడక్ట్ కాబట్టి డెఫినెట్లీ డౌన్ సైడ్ రిస్క్ ఎంత ఉంటది, ఎంత వరకు మనకి ఫాల్ అయ్యే అవకాశం అది అనేది క్లియర్ గా అర్థం. సింపుల్ గా మనం ఒక హోటల్కి వెళ్తున్నాము, హోటల్కి వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా థాలీ తీసుకుంటాం. సో థాలీ తీసుకొచ్చినప్పుడు దాని ఇంపార్టెన్స్ ఎప్పుడు ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్ అవ్వాలి. రైస్ ఎక్కువ ఉండకూడదు, వీటిలో ఏదైనా ఒకటి ఎక్కువ మిగతాయి చాలా మన ఓవరాల్ పర్పస్ న్యూట్రిషన్ మిస్ అయిపోతుంది. ప్లస్ హెవీగా ఒక ఫుడ్ మీదే మనం ఎక్కువగా వెళ్తాము. సో అది డైరెక్ట్లీ హెల్దీ కాదు. సో అందుకోసమే ఇన్వెస్ట్మెంట్స్ విషయం మనం ఖచ్చితంగా అసెట్ అలోకేషన్ పాటించాలి అనేది మనం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ తో తెలుసుకుంటాం. మేజర్ గా మనం మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈక్విటీ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈక్విటీ, ఇక్కడ ఈక్విటీ పోర్షన్ లో హై గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, వాలటిలిటీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా నా ప్రకారంగా అట్లీస్ట్ 8 to 10 years కన్నా తక్కువగా ఉంటే ఇది మెజారిటీ ఆఫ్ లో ఉండకూడదు. 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటేనే ఈక్విటీ పొజిషన్ ఎక్కువ ఉంటుంది అనేది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. సో డెట్ లో మనం లో రిస్క్ రిటర్న్స్ రెండు మనకు ఉంటుంది. ఐడియలీ మనకి ఒక స్టేబుల్ రిటర్న్స్ ప్రిఫర్. గోల్డ్ డెఫినెట్లీ ప్లస్ కరెన్సీ రిస్క్ ని హెచ్ చేసిద్ది. సో ఓవరాల్ గా మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే టోటల్ గా ఈక్విటీ ఇంకా డెట్ మార్కెట్ కి కన్నా ఇండిపెండెంట్ గా మూవ్మెంట్ అనేది మనం చూస్తాము. గోల్డ్ చాలా మంచి. రియల్ ఎస్టేట్స్ డెఫినెట్లీ ఫిజికల్ ప్రాపర్టీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రీసెంట్ గా మనం REITs రిట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. వీటిలో కూడా మనం పాయింట్ అనేది ఏంటంటే దీంట్లో లాక్ ఇన్ పీరియడ్ అనేది ప్లస్ ఒక రెంటల్ ఇన్కమ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎస్టేట్స్ లో ఇన్వెస్ట్మెంట్ క్యాష్ అండ్ క్యాష్ అంటే ఎంత తొందరగా క్యాష్ ని మన అసెట్స్ ని క్యాష్ లో. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ సేవింగ్ అకౌంట్ ఈక్విటీ బిల్ మాక్సిమం లిక్విడిటీ నాకు ఇచ్చింది, లోవెస్ట్ రిటర్న్. డెఫినెట్లీ ఎమర్జెన్సీ అండ్ కోసం మనం
అంటే సింపుల్ గా మన పోర్ట్ఫోలియోలో ప్రతి ఒక్క అసెట్ అని మనం యాడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క అసెట్ బెనిఫిట్ మన పోర్ట్ఫోలియోలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అది మెయిన్ పాయింట్ అసెట్ అలొకేషన్ మీద. బట్ ఇక్కడ మనం అసెట్స్ లో మనం కదా ప్రతి అసెట్ డిఫరెంట్ గా బిహేవ్ చేసింది. డిఫరెంట్లీ మనకి రిటర్న్స్ ఇచ్చింది. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిస్క్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసింది. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యమా మనం ఎంత కాలం దాకా పర్టికులర్ అసెట్ లో ఉండాలనుకుంటున్నాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈక్విటీ అంటే లాంగ్ హొరైజన్. నేను ఒక సంవత్సరం కోసం ఉంటాను, ఉంటాను అనేది ఆలోచిస్తే ఖచ్చితంగా ఇలాంటి అసెట్స్ లో ఉంటాం. సో చాలా పెక్యులియర్ గా ఎంత కాలం మనం ఉండాలనుకుంటున్నాం అనేది టైం హొరైజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి నేను ఖచ్చితంగా అడుగుతా. 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాలు, 1 సంవత్సరం. ఎందుకంటే మనం ఏ విధంగా టైం దాని ప్రకారంగా మనం ఏ అసెట్ మీద ఎక్కువగా తక్కువ ఉండాలి అనే బ్యాలెన్స్ మారిపోతుంది. సో అందుకోసమే ఈ 3 క్రైటీరియాస్ ఇంపార్టెంట్. రిటర్న్స్, రిస్క్ ప్లస్ టైం హొరైజన్. మూడింటిని కన్సిడర్ చేసింది అసెట్ అలోకేషన్. డెఫినెట్లీ దీని గురించి మరింతగా డీపర్ సెన్స్ గా వెళ్ళాలి. సో ఓవరాల్ గా ఒక జనరల్ గా హ్యాండిల్ చేసేది ఏ విధంగా మన మైండ్ సెట్ ఉంటది. సో అసెట్ అలోకేషన్ అందరికి ఒకేలాగా ఇవ్వాలి అనే ఆలోచన రాంగ్. అది గోల్స్, టైమ్ లైన్స్ ప్లస్ అబిలిటీ ఆఫ్ హ్యాండిలింగ్ లాసెస్. లాస్ వస్తే నేను పానిక్ అవ్వకూడదు. సో అలాంటి వాటికి మనం యంగ్ ప్రొఫెషనల్స్ కి ఐడియలీ ఈక్విటీ పొజిషన్ మనం 80% ఆఫ్ పోర్ట్ఫోలియో సజెస్ట్ చేస్తాం. ఒకవేళ మనం ఫైనాన్షియల్ అసెట్స్ గురించి మనం అంటే మిగతా 15% డెట్, 5 to 10% సో అప్రాక్సిమేట్లీ మనం హయ్యర్ వెయిటేజ్ ఇస్తున్నాము ఈక్విటీ. ఎందుకంటే వయసు తక్కువ ఉంది. ప్రతి ఒక్కరికి ఇదే ఇస్తాము అనేది ఎందుకంటే దీంట్లో కూడా పర్సన్ ఖచ్చితంగా అర్థం చేసుకో. మిడ్ కెరియర్ ఇన్వెస్టర్స్ సో 40 to 45 years రేంజ్ లో డెఫినెట్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ అయిపోతుంది. అక్కడ ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గటం జరిగింది. ప్లస్ డెట్ ఇంకా గోల్డ్ ప్రపోర్షన్ అనేది చిన్న చిన్న component గా మనం దీంట్లో క్యాష్ కంపోనెంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ గ్రోత్ ప్లస్ క్యాపిటల్ ప్రొటెక్షన్ వీటి మీద ఫోకస్ అనేది ఉంటది. అదే రిటైర్మెంట్ మాట్లాడుకుంటే ఖచ్చితంగా మెయిన్ ప్రయారిటీ అనేది రెగ్యులర్ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ రిజర్వేషన్. ఇక్కడ సజెషన్ ఏంటంటే ఈక్విటీ పొజిషన్ 20% ఆన్ అన్ యావరేజ్ మనం సజెస్ట్ చేస్తాం. ఇక్కడ 7 to 80%. డిపెండ్ అవుతుంది మనం ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నాం. ఫస్ట్ రెండోది ఇందాక మనం చెప్పుకున్న గోల్, టైమ్ లైన్ ప్లస్ అబిలిటీ టు టేక్ రిస్క్ ఆర్ హ్యాండిల్ లాస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అసెట్ అలోకేషన్ మీద. సో సింపుల్ రూల్ అది కాంప్లికేటెడ్ ఉంటే ఏం అంటే 25 years ఉంటే 100 minus 75% నేను ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. 40 years ఉంటే 100 minus 40 60 years 60% ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అదే 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఉంటే 100 minus 60 40% నేను ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అంటే లాజిక్ ఏంటంటే ఎంత వయసు ఉంటుంది 100కి మైనస్ మిగతా అనేది ఈక్విటీ పొజిషన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ రిమైనింగ్ అంటే గోల్డ్ మనం మన ఇన్వెస్ట్మెంట్ ని యూజ్ చేసుకోవాలి. అలా క్లియర్ గా ఈ పర్సెంటేజ్ తోటి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. డెఫినెట్లీ డెట్, గోల్డ్ ఇంకా లిక్విడ్ క్యాష్ అనేది మన పోర్ట్ఫోలియోలో డెఫినెట్లీ వెయిటేజ్ అది చాలా క్లియర్ గా అసెట్ అలొకేషన్ మనకు చెప్తుంది. కొన్ని మేజర్ మిస్టేక్స్ అసెట్ అలొకేషన్ ఇన్వెస్ట్మెంట్ విషయం మీద అంటే రీసెంట్ వినర్స్ మీద మనం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం రిటర్న్స్ ని చేస్తున్నాము. సో పోర్ట్ఫోలియో ఇస్ నాట్ అబౌట్ రిటర్న్స్, అసెట్ అలోకేషన్ ఇంకా రిస్క్ ఏ విధంగా ఆ పోర్ట్ఫోలియో అవుతుంది అనేది ఒకే అసెట్ లో 100% ఈక్విటీఏ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము. అది చాలా మిస్టేక్. లాస్ట్ 1.5 years లో ఈక్విటీ అసలు పర్ఫార్మ్ చేయలేదు. గోల్డ్, సిల్వర్, డెట్ మనకి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో బెనిఫిట్ అక్కడ వచ్చింది. టోటల్ ఇగ్నోరెన్స్ టు ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ గురించి అసలు ఎత్తారు. ఇన్ఫ్లేషన్ గురించి డెఫినెట్లీ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీలో మనం ఎఫ్డీస్ జస్ట్ మనం డెట్ పొజిషన్ కవర్ ఎఫ్డీస్ ని మనం రివ్యూ చేయరు. పోర్ట్ఫోలియో ఒక టైం తర్వాత రివ్యూ అవ్వాలి, చెక్ చేసుకోవాలి ఏది మంచిది ఏది చెడు. అండర్ పర్ఫార్మ్ చేసే ఫండ్స్ డెఫినెట్లీ డైవర్ట్ చేయాలి, లేకపోతే అసెట్ అలోకేషన్ లో చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో పోర్ట్ఫోలియో డ్రిఫ్ట్ టైం తో పాటు
ఈక్విటీ అలోకేషన్ వైస్ ప్రకారంగా మారిపోవాలి. ఈక్విటీ డెట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో పోర్ట్ఫోలియో డ్రిఫ్ట్ అంటాము. స్లైట్లీ మారినా కూడా దాన్ని ప్రాపర్ గా తీసుకొని రావాలి. సో పోర్ట్ఫోలియో రిబ్యాలెన్స్ చేసుకోవాలి అంటే పోర్ట్ఫోలియో ఆన్ ఫ్రీక్వెంట్ బేసిస్ మీద మనం రివ్యూ చేసుకోవాలి. ఏదైనా అసెట్ లో ఓవరాల్ ఎక్స్పోజర్ పెరిగితే దాన్ని మళ్ళీ రీబ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ తిరిగి మనం అనుకున్న టార్గెట్ ని మళ్ళీ తీసుకొని రావాలి. 40 ఉంటే ఈక్విటీ ఉండాలి, 40 డెట్. క్లియర్ గా మనం చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం అర్థం. ఒక ఇన్వెస్టర్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు, 60% ఈక్విటీ, 40% డెట్. ఈ విధంగా ఓవరాల్ మేనేజ్ చేస్తాం. సో ఒక సంవత్సరంలో ఈక్విటీ అనేది దగ్గర దగ్గర 8,50,000 పెరిగింది. డెట్ అనేది 4,10,000 పెరిగింది. సో ఓవరాల్ గా మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ సంవత్సరంలో 12,60,000. ఈక్విటీ పర్సెంటేజ్ చూసుకుంటే దగ్గర దగ్గర 67%. సో అనుకున్న పర్సెంటేజ్ కన్నా 7%. మనం ఇదివరకు ఏమనుకున్నాం, ఉండాలి, డెట్ అనేది 40 ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే 67%. ఇక్కడ ఏం జరిగిందంటే రీబ్యాలెన్సింగ్ చేసి 88,000 మనం ఈక్విటీ నుంచి డెట్ మూవ్ చేసేసుకుంటాం. దాంతో 60-40 అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో దాని ప్రకారంగా మనం 40 రేషియో స్టార్టింగ్ లో మనం విధంగా నడిచి అదే నాకు ఉంటుంది. సో చాలా చాలా క్లియర్ గా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. సో కీ ఫ్యాక్టర్స్ అసెట్ అలొకేషన్ విషయం అంటే టైం హొరైజన్ చాలా క్రూషియల్. ఎంత రిస్క్ ని నేను టాలరేట్ చేస్తూ డ్రాప్ ఇన్ పోర్ట్ఫోలియో. రిస్క్ టాలరేషన్ అంటే ఒక 6 నెలలు ఆర్ మేబీ 2 సంవత్సరాలు లోపల ఎంత ఫాల్ అయ్యే అవకాశం 35% 30. సో ఆ 30% ఫాల్ అయినప్పుడు మీరు టాలరేట్ చేసుకుంటా అని క్లియర్ గా ఫైనాన్షియల్ గోల్స్ క్లియర్ గా ఉంటాయి. కానీ మనం ఫ్యూచర్ ఖచ్చితంగా మనం ఏ విధంగా ఏ పర్పస్ కోసం మనం చేస్తున్నాం అనేది క్లారిటీ చాలా మంది చేయరు. సో మోస్ట్లీ అందరికి నేను చెప్పేది ఏంటంటే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటే ఓవరాల్ గా మీ ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్ అవుతుంది. ఓన్ గా కూడా పర్పస్ యాజ్ అండ్ వన్ మనం రిటైర్ అయ్యే టైంలో డెఫినెట్లీ ఎబిలిటీ ప్రిఫర్ దానికోసం కూడా గ్యారంటీడ్ పెన్షన్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ పెన్షన్ నీడ్స్ కూడా మనం ఈ యాసెట్ అలోకేషన్ చేసుకుంటా ప్రాపర్ గా రిటర్న్స్ పాయింట్ బెనిఫిట్. ప్రాక్టికల్ అప్రోచ్ ఏమవుతుందంటే ఇండివిజువల్ ఆల్రెడీ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, దాన్ని మనం ఆర్ ఎల్స్ సపరేట్లీ మనం 5-10% గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఎక్స్పోజర్ మనకు వచ్చింది. ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ 5% కి ఉండాలి ఆర్ 3-6 మీకు ఏది ఎలిజిబుల్ ఉంటుంది అది ప్రిఫర్. ప్లస్ ట్యాక్స్ సేవింగ్ టిఎల్ఎస్ఎస్ ఈక్విటీ ఎక్స్పోజర్ తీసేసుకుంటాం. సో క్లియర్ గా మనకి ఈక్విటీ డెట్ గోల్డ్ మనకి ఎమర్జెన్సీ ఫండ్ ప్రతిది మనం కవర్ చేసే అసెట్ అలోకేషన్ మ్యూచువల్ ఫండ్. సో డిఫరెంట్ లైఫ్ స్టేజెస్ లో అసెట్ అలోకేషన్ 20s లో మనం చూసుకుంటే ఇక్కడ కాబట్టి ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ. 30s వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎక్స్పోజర్. మనం 40s లో డెఫినెట్లీ కన్సాలిడేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి బెనిఫిట్ ఉన్న డెట్ లో గోల్డ్ లో 50s నుంచి డెఫినెట్లీ అప్రోచ్ కన్సర్వేటివ్. ఎందుకంటే యాజ్ ఎన్ మన రిటైర్మెంట్ దగ్గర ఉంటుంది మన ఓవరాల్ బెనిఫిట్స్ అనేది కన్సర్వేటివ్ అసెట్స్. అండ్ లాస్ట్ 60 రిటైర్మెంట్ ఏజ్ తర్వాత ఎక్స్పోజర్ 20 ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా క్లియర్ గా మనం విషయాన్ని టేక్ అవేస్ పర్టికులర్ వీడియోలో నేర్చుకునేది ఏంటంటే డెఫినెట్లీ గోల్స్ క్లియర్ ఉండాలి, రిస్క్ ని కరెక్ట్ గా అర్థం చేయాలి, తీసుకోవాలి. ప్లస్ ప్రాపర్ అసెట్ అలోకేషన్ మీద మనం అండ్ టైమ్లీ రివ్యూ ఇంకా రీబ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ నీడ్స్ ఓవరాల్ సిచ్యువేషన్ ఓవరాల్ సినారియో ప్రతి బుల్ మార్కెట్ కి ప్రతి బిగరిష్ మార్కెట్ కి మన యావరేజ్ అసెట్ అలో కన్సిస్టెన్సీ డిసిప్లిన్ అనే వల్ల మనకి బెనిఫిట్ అనేది
సో చాలా క్లియర్ గా సిస్టమ్ ఫాలో అవ్వాలి. క్లియర్ ఎడ్యుకేషన్ మనం ఇవన్నీ లాంటి ప్రొడక్ట్ కూడా మనం కన్సిడర్ అసెట్ అలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హోప్‌ఫుల్లీ మీరు ఈ పర్టిక్యులర్ వీడియో అసెట్ అలో తెలుసుకుంటూ ఫర్దర్‌గా ఎప్పుడైనా అది ప్రాపర్‌గా మీరు కావాలి అని దాని గురించి స్టడీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది